హలో అండి. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, మీ పర్సన్ థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారేమో అని నాకనిపిస్తుంది ఇంట్యూటివ్‌గా. సో, ఇవాళ ఇలాంటి టాపిక్ పైన ఒక రీడింగ్ చేద్దాము అనిపిస్తుంది. నాకెందుకో నిన్నటి నుంచి అలా అనిపిస్తుంది. సో, మీ పర్సన్స్ మిమ్మల్ని దూరం పెట్టేసి, మిమ్మల్ని నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో పెట్టేసి, లేకపోతే బ్లాక్‌లో పెట్టేసి, వాళ్ళు వాళ్ళ పర్సన్స్‌తో హ్యాపీగా ఉన్నారా అని నాకనిపిస్తుంది. ఉన్నారేమో అని కూడా అనిపిస్తుంది. అందరూ కాదండి. నేను మళ్ళీ చెప్తున్నాను. అందరూ కాదు. బట్ కొంతమంది మాత్రం థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారు. మిమ్మల్ని మీకెలాంటి సమాధానము ఇవ్వకుండా మిమ్మల్ని దూరం పెట్టేసి, వాళ్ళతో వీళ్ళు హ్యాపీగా ఉంటున్నారు అని నాకనిపిస్తుంది. సో, ఇది అండి ఈరోజు మన వీడియో టాపిక్. ఒకవేళ మీ పర్సన్స్ థర్డ్ పార్టీతో ఇది అందరికీ రిలేట్ అవ్వాలని ఏం లేదండి. సో, చెప్తున్నా నేను మళ్ళీ. కొంతమంది పర్సన్స్‌కి మాత్రమే అలా అని నాకనిపిస్తుంది. ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే కొంతమందికైనా యూజ్ అవుతుంది అనే ఒక థాట్‌తో నేను ఈ రీడింగ్ చేస్తున్నాను. అండ్ మీకెవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్‌కి అమౌంట్ అయితే పే చేయాలి. ఫ్రీగా అయితే కాదు. సో, చూద్దామా? యూనివర్స్, ఏంజెల్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారా? మాకు క్లారిటీ ఇవ్వండి. ఓం నమః శివాయ. అండ్ మీరు వీడియో వాచ్ చేసి ఓపెన్ చేసి చూస్తే ఒక లైక్ ఇచ్చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అని నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎంతవరకు రెసొనేట్ అయిందని కూడా చెప్పండి. ఓకే. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనుక తీసుకోండి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ అండి. అట్లీస్ట్ 30-40% కనెక్ట్ అయితేనే ఇది మీ రీడింగ్ అనుకోండి. ఓకే. ఒకవేళ కనెక్ట్ కాలేదంటే యూ జస్ట్ స్కిప్ అంతే. ఒకవేళ 30-40% కనుక కనెక్ట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి కంప్లీట్గా తెలుసుకోవడం కోసం. సో దట్ మీరు కూడా హ్యాపీగా ఉంటారు. లైక్ మీ పేరు పైన, మీ పర్సన్ పేరు పైన ఇలా డీటెయిల్గా రీడింగ్ తీసుకున్నారనుకోండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు మీరు హ్యాపీగా ఉండొచ్చు ఎలాంటి డౌట్స్ లేకుండా. సో, చూద్దాము. కింగ్ ఆఫ్ కప్స్, టూ ఆఫ్ స్వర్డ్స్, జడ్జ్మెంట్, సిక్స్ ఆఫ్ వాండ్స్, ద వరల్డ్. చాలా స్ట్రాంగ్ ఎనర్జీస్ వస్తున్నాయండి. ద లవర్స్, త్రీ ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, అండ్ ఈ రీడింగ్ వచ్చేసి మ్యారీడ్ వాళ్ళు, అన్మ్యారీడ్ వాళ్ళు, రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు అండ్ ఫ్రెండ్స్ కోసం చూస్తున్నా. సో, ఎవరి కోసం చూస్తున్నా సరే మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీరు రెజొనేట్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ రీడింగ్ చూసేటప్పుడు
మీ మనసులో ఒక పర్సన్ నేమ్ తలుచుకొని చూడండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సిక్స్ ఆఫ్ కప్స్, ద సన్, 1 2 3 4 కార్డ్స్ మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయి. మీ పర్సన్ థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారా? సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్. ఎమోషనల్గా అయితే మీ పర్సన్ థర్డ్ పార్టీతో బాగా కనెక్ట్ అయ్యారండి. చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ఎమోషన్స్ అనేది నాకు ఇక్కడ చాలా ఎక్కువ కనిపిస్తుంది. హ్యాపీగా ఉన్నారంటే హ్యాపీగా ఉన్నట్టే నాకు ఇక్కడ కనిపిస్తుందండి. లవర్స్ కార్డ్ ఉంది, సన్ కార్డ్ ఉంది, ద వరల్డ్ కార్డ్ ఉంది, ఓకే, జడ్జిమెంట్ కార్డ్ ఉంది. సో ఇన్ని కార్డ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏ రాశుల వాళ్ళు ఉన్నారు అనేది నేను చెప్తాను. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు ఉన్నారు. అండ్ మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వీళ్ళు ఉన్నారు. మెయిన్గా వీళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది వచ్చేసి చాలా రేర్ కేసెస్లో మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. మెయిన్గా అయితే కనుక కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వాళ్ళు ఉన్నారు. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు. ఓకే, సో మీ పర్సన్ థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారా? చూడండి, మిమ్మల్ని కాదని వదిలేసి వెళ్ళిపోయి ఈ పర్సన్కి థర్డ్ పార్టీతో చాలా స్ట్రాంగ్ బాండ్ ఉందంట. ఇద్దరికి మధ్య చాలా రిలేషన్ ఉంది, సోల్మేట్ బాండ్ అనిపిస్తుంది. వీళ్ళు మిమ్మల్ని దూరం పెట్టేసి, మిమ్మల్ని బ్లాక్లో పెట్టేసి, మిమ్మల్ని ఇలా స్ట్రక్ సిచ్యువేషన్లో పెట్టేసి మీకు ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా ఇది మ్యారీడ్ వాళ్ళకైనా అన్మ్యారీడ్ వాళ్ళకైనా ఈ రిలేషన్ సేమ్ అండి. సో ఈ రీడింగ్ సేమ్ ఉంటుంది. సో మీకు తగ్గట్టు మీరు రెజనేట్ చేసుకోండి. ఒకవేళ డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నేను పర్సనల్ రీడింగ్ చూసి ఇస్తాను. సో మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన. ఓకే, సో మిమ్మల్ని బ్లాక్ పెట్టేసి, మిమ్మల్ని స్టాగ్నేట్ చేసేసి, ఇక్కడ మీ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళ రిలేషన్లో వీళ్ళైతే యాక్షన్ తీసుకోకుండా మిమ్మల్ని ఒక స్ట్రక్ ఎనర్జీలో పెట్టారు. అంటే ఒక హోల్డ్ చేసి పెట్టారు. ఇటు పాజిటివ్ అని చెప్పకుండా, ఇటు నెగిటివ్ అని చెప్పకుండా మిమ్మల్ని ఒక డైలమోలో మిమ్మల్ని వెయిట్ చేయిస్తున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని వెయిట్ చేయిస్తూ వీళ్ళ ఎమోషన్స్, వీళ్ళ ప్రేమ, వీళ్ళ ఇదంతా థర్డ్ పార్టీ పైన చూపిస్తున్నారు. మీరేమనుకుంటున్నారంటే ఇంకా నా పర్సన్ నన్ను అర్థం చేసుకుంటారేమో, నా దగ్గరకు వస్తారేమో, నా కోసం తిరిగి వస్తారేమో అని మీరు ఎదురు చూస్తూనే ఉన్నారు. మేబీ తను ఎప్పటికైనా మారచ్చు, నా వైపు రావచ్చు, బికాజ్ నేను నా పర్సన్ లేకుండా నేను ఉండలేను అని మీరు ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గర కాకుండా వేరే వాళ్ళపైన ఎమోషనల్ చూపిస్తున్నారు. వేరే వాళ్ళతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. ఓకే, వాళ్ళతో మాత్రం వీళ్ళు చాలా ప్రేమగా, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. 6 ఆఫ్ కప్స్. మేబీ వీళ్ళ రిలేషన్ వీళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళ పరిచయం అయ్యి చాలా కాలమే అయ్యి ఉండొచ్చు. ఓకే, నాకు ఇక్కడ అలా కనిపిస్తుంది 6 ఆఫ్ కప్స్. మేబీ వీళ్ళిద్దరూ మాత్రం చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారండి. ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ కూడా అదే చూపిస్తుంది. వీళ్ళిద్దరూ అయితే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ఒకరికొకరు టైం ఇచ్చుకోవడం కానీ, ఒక హార్మోనీ ఉంటుంది కదా,
అవన్నీ వీళ్ళకి బాగా సెట్ అయ్యాయి అని చెప్పొచ్చు. సో, ఈ పర్సన్ ఏంటంటే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. మీరా? లేకపోతే ఆ పర్సనా? థర్డ్ పార్టీయా? అనే విషయంలో కన్‌ఫ్యూజన్ ఉండి, ఈ పర్సన్ చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు కన్‌ఫ్యూజన్‌లో ఉంటూ మిమ్మల్ని హోల్డ్ చేశారు. ఓకే. మిమ్మల్ని హోల్డ్ చేసి ఇక్కడ ఇంకొక సైడ్ ట్రాక్ అనమాట. హోల్డ్ చేసి మిమ్మల్ని పోనీయకుండా సో, మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు. మీకు సరైన సమాధానం ఇవ్వకుండా, చెప్పకుండా మిమ్మల్ని మీ గురించి ఎలాంటి డెసిషన్ తీసుకోకుండా మిమ్మల్ని అలా హోల్డ్ చేసేసి వీళ్ళు మాత్రం ఇక్కడ మాత్రం తన ప్రేమను చూపిస్తున్నారు. థర్డ్ పార్టీ దగ్గర తన ప్రేమను చూపిస్తున్నారు. అక్కడే వీళ్ళు హ్యాపీగా ఉంటారు. ద వరల్డ్ కార్డ్‌తో అక్కడే వాళ్ళు హ్యాపీగా ఉండగలను. తనే ఈ పర్సన్‌కి కరెక్ట్ అని ఒక ఏమంటారు అక్కడక్కడే ఉండిపోతున్నారు. మీ దగ్గరికి రావట్లేదు. బికాజ్ మీతో రిలేషన్ ఎండ్ చేసేయాలనే ఉద్దేశం కూడా ఇక్కడ వీళ్ళకి కనిపిస్తుంది. నేను స్ట్రాంగ్‌గా చెప్తున్నాను. నాకెందుకో ఈరోజు అలా ఇంట్యూటివ్‌గా అనిపిస్తుంది. బికాజ్ వాళ్ళతోనే వీళ్ళు హ్యాపీగా ఉంటారని, వాళ్ళతోనే వీళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోవచ్చని, వాళ్ళే వీళ్ళని కరెక్ట్‌గా అర్థం చేసుకుంటున్నారు. మీరు అర్థం చేసుకోవట్లేదు అన్న ఫీలింగ్ వీళ్ళకుంది. అందుకే అక్కడే సక్సెస్ చేయాలనుకుంటున్నారు. తనతోనే ఒకవేళ ఇది లవ్ అయితే కనుక వాళ్ళని మ్యారేజ్ కూడా చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. మిమ్మల్ని పక్కన పెట్టేసి వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఉద్దేశం కూడా వీళ్ళకుంది. బికాజ్ వాళ్ళతో వీళ్ళు హ్యాపీగా ఉంటారని వీళ్ళకి అనిపిస్తుంది. ఎక్కడ లేని సంతోషము, ఆనందము, పాజిటివిటీ వీళ్ళకి థర్డ్ పార్టీ దగ్గర ఉంటుంది అని వీళ్ళు బ్లైండ్‌గా ట్రస్ట్ చేస్తున్నారు. మీతో లేని హ్యాపీనెస్ కానీ, మీతో లేని ఎమోషనల్ కనెక్టివిటీ కానీ, ఇటు మనీ పరంగా కానీ, సో ఏదో ఒక డెసిషన్ అయితే వీళ్ళు తీసుకున్నారు. జడ్జిమెంట్. సో మీతో ఉండాలా లేకపోతే థర్డ్ పార్టీ దగ్గర ఉండాలా అనైతే డెసిషన్ తీసుకున్నారు అనిపిస్తుంది. బట్ కొంతమంది ఏంటంటే డెసిషన్ తీసుకోవాలి అని కూడా అనుకుంటున్నారు. ఓకే. మీ సైడ్ డెసిషన్ తీసుకోవాలా లేకపోతే థర్డ్ పార్టీ సైడ్ డెసిషన్ తీసుకోవాలా వీళ్ళకి అర్థం కావట్లేదు కొంతమందికైతే. బట్ కొంతమంది అయితే ఇంకా మీతో హ్యాపీనెస్ లేదు, మిమ్మల్ని వదిలేసేయాలి. బికాజ్ థర్డ్ పార్టీ ఏంటి, అయిన దానికి కాని దానికి వీళ్ళు ఏం చెప్తే దానికి ఓకే అంటున్నారు. వీళ్ళ మాటకి వాళ్ళు వాల్యూ ఇస్తున్నారు. ఏంటంటే మీరు వీళ్ళ మాటకి వాల్యూ ఇవ్వలేదు, వాళ్ళు వీళ్ళ మాటకి వాల్యూ ఇస్తున్నారు. వీళ్ళు ఏమంటే తానా అంటే తందానా అంటున్నారు. వీళ్ళు ఎస్ అంటే నువ్వు ఎస్ అంటే ఎస్ అంట, అలా అన్నమాట. బికాజ్ వీళ్ళు వద్దన్నా సరే ఈ థర్డ్ పార్టీ మాత్రం ప్రేమ బాగా చూపిస్తునేసరికి మీ పర్సన్కి ఏమనిపిస్తుందంటే వాళ్ళు నిజంగా నా మీద ప్రేమ చూపిస్తున్నారేమో, నిజంగా నేనంటే ఇష్టమేమో, అందుకే నేను ఈ పర్సన్ దగ్గర ఉంటేనే నేను హ్యాపీగా ఉండగలను, నన్ను అప్రిషియేట్ చేస్తారు, నా పర్సన్ నన్ను ఎప్పుడూ అట్లీస్ట్ ఈ షర్ట్ బాగుందని కానీ ఈ డిష్ తిను, నేను నీకు ఇది ఇష్టము, ఇలా ఉండు, అలా ఉండు, ఇలా కూడా నన్ను ఎప్పుడు చెప్పలేదు. బట్ థర్డ్ పార్టీతో నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను. సో అందుకే ఆ రిలేషన్ ఇక్కడే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. బికాజ్ అక్కడ లేని ప్రేమ, తనకి దక్కని అప్రిసియేషన్ థర్డ్ పార్టీ ఇస్తున్నారంట. మీ దగ్గర దక్కని ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కానీ, ఆ హ్యాపీనెస్ కానీ థర్డ్ పార్టీ వీళ్ళకి ఇస్తున్నారంట. అందుకే మేబీ మీ పర్సన్ మీతో రిలేషన్ ఎండ్ చేసేయాలి అని కూడా వీళ్ళు అనుకుంటున్నారు. సో ద లవర్స్ కార్డ్తో ఓకే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇది సిచ్యువేషన్. అండ్ క్లారిఫికేషన్ కూడా చూద్దాము.
మళ్ళీ చెప్తున్నానండి, ఇది అందరి విషయంలో కాదు, కొంతమంది విషయంలోనే. మీరు ఎమోషనల్గా మాత్రం ఫీల్ అవ్వకండి, బికాస్ మీరు చాలా స్ట్రాంగ్, ఆ విషయం నాకు తెలుసు. బట్ కొంతమంది ఉంటారు కదా, మనం ఎంత ప్రేమ చూపించినా సరే అది వాళ్ళకి సరిపోదు. అంటే ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో మిస్ అవుతున్నాను అని అనుకుంటూ ఉంటారు కదా, లైక్ దూరపు కొండలు నునుపు అని. వీళ్ళు అక్కడ వాళ్ళు ఎందుకు ఎమోషనల్గా చూపిస్తున్నారు అనే విషయం తెలుసుకున్న తర్వాత మేబీ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావచ్చు, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందరూ భయపడకండి, బాధపడకండి, ఎమోషనల్గా కూడా ఫీల్ అవ్వకండి, బికాస్ మీరందరూ నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్. ఓకే, ఈ ఛానల్ నేను పెట్టడానికి ఉద్దేశం మీలాంటి వాళ్ళకి ఒక రియాలిటీ అనేది తెలియాలి, అండ్ ఒక హోప్ ఉండాలి, ఒక పాజిటివిటీ అనేది ఉండాలి. ఓకే, అది ఎవరైనా సరే. ఎందుకు ఇక్కడ మీతో ఈ పర్సన్ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదు చూద్దాము. సో చూడండి, డెత్ కార్డ్, కింగ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్, డెత్. మీ దగ్గర ఎమోషనల్గా అవైలబుల్గా ఉండకుండా మీ ఎమోషన్స్, ఈ పర్సన్ మీ పైన కోపపడడం కానీ, చిరాకు పడడం కానీ, మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, బికాస్ వీళ్ళేంటి మీతో ఎండ్ చేసేసుకొని థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి థర్డ్ పార్టీయే వీళ్ళకి కరెక్ట్, అక్కడే నేను హ్యాపీగా ఉండగలను అనే ఒక పిచ్చితో వీళ్ళైతే మీతో ఎమోషనల్గా అవైలబుల్గా ఉండట్లేదు. టూ ఆఫ్ స్వర్డ్స్ ఇక్కడ ఎందుకు వచ్చింది, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. కన్ఫ్యూజన్లో ఎందుకున్నారు, ద హర్మిట్. సో వీళ్ళు ఏదో ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఏదో ఆన్సర్స్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు, లోన్లీగా ఉంటున్నారు, డిప్రెషన్లో ఉంటున్నారు. మొత్తానికి వీళ్ళైతే మీ గురించి ఏదో నిజాలు తెలుసుకోవడానికి, ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. అంటే మీతో ఏ సాకులు చెప్పి మిమ్మల్ని దూరం పెట్టాలి, ఏ రీజన్స్ చెప్పి మీకు దూరంగా ఉండాలి, దూరంగా ఉంటే థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉండొచ్చు, అంతే కదా. ఇప్పుడు మిమ్మల్ని దూరం పెడుతున్నారంటే మీరు అడుగుతారు ఆబ్వియస్లీ, ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు, ఎందుకు రిలేషన్ ఎండ్ చేసేయాలనుకుంటున్నావు, ఒక క్లారిటీ ఇవ్వు అని మీరు అడుగుతారు కదా. మీరు అడగడానికి మరి వాళ్ళ దగ్గర రీజన్స్ ఉండాలి కదా, చెప్పడానికి రీజన్స్ ఉండాలి కదా, అందుకే రీజన్ వెతుక్కుంటున్నారు. వై దిస్ జడ్జ్మెంట్ కార్డ్ హియర్ యూనివర్స్, క్లారిటీ ఇవ్వండి. బికాజ్ ఏస్ ఆఫ్ వాండ్స్, వీళ్ళకి మీతో రిలేషన్ కంటిన్యూ కావాలా లేకపోతే ఎండ్ చేసేయాలా అనేది ఒక క్లారిటీ కావాలి, ఒక డెసిషన్కి అయితే రావాలి అని అనుకుంటున్నారు. బికాస్ డెసిషన్ వల్లే వీళ్ళ ఫ్యూచర్ అనేది ఆధారపడి ఉంటుంది. అండ్ ఇక్కడ నాకు తెలిసి కొంతమందికైతే మీకు దూరం అయ్యి సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి, వీళ్ళు వాళ్ళ పర్సన్ని సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా అనుకుంటున్నారు. ఈరోజు చాలా స్ట్రాంగ్ ఉందండి రీడింగ్, నాకు ఎందుకో ఇంట్యూటివ్గా అనిపించింది. సో ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే మీరు కూడా జాగ్రత్త పడతారు అని చేస్తున్నాను. మిమ్మల్ని భయపెట్టడానికి కాదండి, ప్లీజ్ నన్ను నెగిటివ్గా తీసుకోకండి. వై దిస్ 6 of Wands హియర్, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో చూడండి, మీ పర్సన్ ఎవరో కానీ మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మిమ్మల్ని చీట్ చేస్తున్నారు. చీట్ చేసేసి వేరే వాళ్ళ దగ్గర హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, సక్సెస్ఫుల్గా ఉంటున్నారు.
ఓకే. వాళ్ళు ఏమనుకుంటున్నారో అది సక్సెస్‌ఫుల్‌గా చేస్తున్నారు. మీకు మోసం చేసి వాళ్ళు అనుకున్న దానికి వాళ్ళు సక్సెస్ చేస్తున్నారు. అంటే మిమ్మల్ని మ్యానిపులేటివ్ చేసేసి, మీకు మాయ మాటలు చెప్పేసి ఆహ్, ఇదనమాట. మీకు మోసం చేసేసి, అంటే మీ దగ్గర మనీ తీసుకోవడం గానీ, మీ వాల్యుబుల్ టైం తీసుకోవడం గానీ, సో, ఇలా అనమాట. మీ మీ దగ్గర నుంచి తను తీసుకొని, తను బాగుపడిపోతున్నారు. మిమ్మల్ని బాధపెట్టి తను బాగుపడుతున్నారు. లైక్ కొంతమంది ఏంటంటే, మీ దగ్గర నుంచి మనీ తీసుకోవచ్చు, మళ్ళీ ఇస్తానని చెప్పొచ్చు. మేబీ మనీ కోసమే మిమ్మల్ని మీతో రిలేషన్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఇలా ఏది అనేది ఇక్కడ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి నేను జనరలైజ్ చేసి చెప్పలేను, పర్సనల్ రీడింగ్ తీసుకుంటే తప్ప. వై ద వరల్డ్ హియర్? సో చూడండి, ఇక్కడ ఈ పర్సన్ తనని డిఫైన్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ సర్కిల్ గీసుకొని కూర్చుంటున్నారు. ఇక్కడ దూరం పెడుతున్నారు, ఇక్కడ దూరం పెడుతున్నారు. ఇది డబల్ కన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. సో వీళ్ళైతే మీతో దూరంగా ఉండాలి అని చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు. సో మీరేం చెప్పినా, మీరేం అడిగినా సరే సమాధానం ఇవ్వకూడదు, మీకు దూరంగా ఉండాలి అని ఒక గిరి గీసుకొని ఆ లైన్లో ఉండిపోవాలి అని అయితే వాళ్ళ ఫీలింగ్ అనమాట. మీరు ఏం చెప్పినా సరే మీతో రిలేషన్ కంటిన్యూ చేస్తే మళ్ళీ తను ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్లో అయితే నాకు బ్లాక్ కూడా కనిపిస్తుంది. ఈ పర్సన్ అయితే మిమ్మల్ని ఎండ్ చేసేయాలి అని చెప్పి బ్లాక్ కూడా చేసి ఉండొచ్చు, మీతో రిలేషన్ ఎండ్ చేసేయాలని. ద లవర్స్ ఎందుకు ఇక్కడ వచ్చింది? యూనివర్స్ క్లారిటీ ఇవ్వండి. బికాస్ థర్డ్ పార్టీ తన ప్రేమతో ఇతన్ని బంధించేసింది అంట. ఇతన్ని ఆర్ ఈమెని తన ప్రేమతో బంధించేసింది. సో నేను అక్కడ ఇరుక్కుపోయాను, థర్డ్ పార్టీ దగ్గర నేను బందీ అయిపోయాను, తన ప్రేమకి బందీ అయిపోయాను, బానిస అయిపోయాను. సో ఈ పర్సన్, మీ పర్సన్ ఇక్కడ రావాలి అనుకుంటే ఆ కళ్ళకి గంతలు తీసేసి ఇలా వచ్చేయచ్చు. కానీ మీ పర్సన్ తనకి తాను అక్కడ థర్డ్ పార్టీ ప్రేమకి సరెండర్ అయిపోయారు, థర్డ్ పార్టీ చూపించే ప్రేమకి. సో వై దిస్ 3 of Wands హియర్? సో కన్ఫ్యూజన్ ఉన్నారండి వీళ్ళకి. మళ్ళీ మీరా, లేకపోతే థర్డ్ పార్టీనా, లేకపోతే వీళ్ళకి కొంతమందికి ఏంటంటే మనీ పరంగా, జాబ్ పరంగా డిస్టర్బెన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, అందుకే వీళ్ళు బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం కూడా చూస్తున్నారు. సో ఎవరైతే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారో బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం కూడా చూస్తున్నారు. బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ, లేకపోతే జాబ్ ఆఫర్ కానీ, లేకపోతే ఈ జాబ్ చేద్దామా, ఈ జాబ్ చేద్దామా. సో వీళ్ళ దగ్గర ఏవో 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనీ పరంగా కూడా డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో అందుకే వెయిట్ చేస్తున్నారు, మేబీ మీరా లేకపోతే థర్డ్ పార్టీయా అని. సో వై దిస్ నైట్ ఆఫ్ పెంటికల్స్ హియర్? సో చూడండి, నైట్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ కప్స్. మిమ్మల్ని స్ట్రక్ చేసిన మీ పర్సన్ థర్డ్ పార్టీతో మాత్రం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ఇందాక నుంచి నేను చెప్తుంది ఇదే, నాకు అందుకే ఇంట్యూటివ్గా కూడా అనిపిస్తుంది.
మిమ్మల్ని స్ట్రక్ చేసి, మిమ్మల్ని అలా హోల్డ్ చేసి పెట్టేసి మీ పర్సన్ ఏంటంటే, అటు మిమ్మల్ని మీ లైఫ్‌లో మిమ్మల్ని మూవ్ ఆన్ అవ్వనీయట్లేదు. మీ మీ వైపు మధ్యలో తొంగి చూస్తున్నారు. మీరెలా ఉన్నారు అనే విషయము అటువైపు చూస్తున్నారు. కానీ ఎమోషనల్‌గా మాత్రం థర్డ్ పార్టీతో కనెక్ట్ అయ్యారు. మిమ్మల్ని స్ట్రక్ చేసి మీరు ఆన్సర్ అడిగినప్పుడల్లా తప్పించుకొని తిరగడము, లేకపోతే మిమ్మల్ని తిట్టడము, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడము, ఇలా. ఇలా చేస్తూ థర్డ్ పార్టీ దగ్గర మాత్రం వీళ్ళు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. వై దిస్ 6 ఆఫ్ కప్స్ హియర్? సో చూడండి, 6 ఆఫ్ కప్స్ ఇక్కడ ఎందుకు ఉందంటే, ఈ పర్సన్ ఎమోషనల్‌గా తనతో కనెక్ట్ అయ్యారు. అండ్ వీళ్ళిద్దరూ చాలా ఫాస్ట్‌గా ఒకరికొకరు కనెక్ట్ అయ్యారండి. వీళ్ళిద్దరి మధ్య చాలా తక్కువ గ్యాప్‌లోనే ఎమోషనల్‌గా వీళ్ళు కనెక్ట్ అయ్యారు. ఓకే. కప్స్ ఎనర్జీ చాలా ఎక్కువ చూపిస్తుంది నాకు. మెయిన్‌గా కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. బికాస్ చాలా ఎమోషనల్ ఎనర్జీ ఉంది. బికాస్ ఈ పర్సన్‌కి మీ పర్సన్‌కి థర్డ్ పార్టీ చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. అండ్ వీళ్ళతో మాట్లాడటము, వీళ్ళు ఏమడిగినా సరే, థర్డ్ పార్టీ ఏమడిగినా సరే మీ పర్సన్ ఏంటంటే చాలా ఫాస్ట్‌గా చేసేస్తారు. మీరేది అడిగినా సరే అది రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అని ఇలా మీకు మాయమాటలు చెప్తారు. కానీ థర్డ్ పార్టీ అడగగానే వెంటనే చేసేస్తారు మీ పర్సన్. అక్కడ మాత్రం ఎలాంటి డిలేస్ ఉండదు. మీ దగ్గరకు వచ్చేసరికి మీరు కలుద్దాము రా అని చెప్పినా సరే, తర్వాత చూద్దాంలే, నేను బిజీగా ఉన్నాను, రేపు వస్తాను, ఎల్లుండి వస్తాను అంటే మీతో కాల్ కూడా మాట్లాడడానికి టైము ఉండదు. కానీ వీళ్ళు ఏమన్నా అడిగితే అది వెంటనే వితిన్ మినిట్స్, వితిన్ సెకండ్స్లో చేసేస్తారు. వై ద సన్ హియర్? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. బికాజ్ వీళ్ళకి ఏంటంటే కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ద సన్. సో వీళ్ళ ఆలోచనలు ఏంటంటే, తను ఇక్కడ ఉంటేనే హ్యాపీగా ఉంటాను, ఇక్కడ ఉంటేనే తన పాజిటివిటీ ఉంటుంది, ఇక్కడ ఉంటేనే తనకి హ్యాపీనెస్ ఉంటుంది అని అయితే మీ పర్సన్ చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఓకే. తన ఆలోచనలు అలా ఉన్నాయి. మీకన్నా ఇంపార్టెన్స్ వీళ్ళైతే థర్డ్ పార్టీకి ఇస్తున్నారు. సో చూద్దాము ఇలాంటి సిచ్యువేషన్లో యూనివర్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తుందని. యూనివర్స్, మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. Nine of Wands, the Empress, the High Priestess, Five of Wands, Six of Wands. సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటంటే, ఈ పర్సన్ ఇంకా వస్తారు నా కోసము, నన్ను అర్థం చేసుకుంటారు అని మీరు ఎదురు చూడడం కన్నా, ప్రజెంట్ మీరు సైలెంట్గా ఉంటూ మీ పవర్ అనేది మీరు బ్యాక్ తీసుకోండి. ఓకే.
అండ్ మీరు అంతా మీ పైన ఎమోషన్స్ చూపించిన పర్సన్కి మీరంతా ఎమోషనల్గా అవైలబుల్గా ఉండకండి. ఓకే. వాళ్ళు రియలైజ్ అవ్వనీయండి. సో మీరు ఎంత ఫైట్ చేసినా సరే ప్రెజెంట్ ఆ పర్సన్కి మాత్రం అది ఏంటంటే అది నెగిటివ్గానే కన్వే అవుతుంది. ఒకవేళ మీరు పాజిటివ్గా చేంజ్ అవుతుంది, మళ్ళీ నా పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి వస్తారు అని మీరు ఎంత ఎదురు చూసినా వాళ్ళకి మాత్రం మీరేదో గొడవ పెట్టుకోవడానికో, తన లైఫ్ని డిస్టర్బ్ చేయడానికో, తనని ఇబ్బంది పెట్టడానికో, తనని ఇబ్బందుల్లో పెట్టేయడానికో, తనని హ్యాపీగా ఉండనీయకుండా చెయ్యడానికో మీరు ఇలా చేస్తున్నారు అని మీ పర్సన్ ఫీల్ అవుతారు. సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటంటే ప్రెజెంట్ అయితే మీరు పేషెన్స్తో ఎదురు చూడండి. ఓకే. పేషెన్స్తో ఎదురు చూడండి. మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది. అనవసరంగా ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ చేస్తే గనక ఈ పర్సన్తో మళ్ళీ మీరే డిస్టర్బ్ అవుతారు. ఓకే. సో మీ పవర్ అనేది మీరు బ్యాక్ తీసుకోండి. ఎవరి కోసము మీరు ఎమోషనల్గా అవైలబుల్గా ఉండాల్సిన అవసరం లేదు. మీ పవర్ అనేది మీ బ్యాక్ తీసుకోండి. మీ లైఫ్లో సక్సెస్ అవ్వండి. ఓకే. ఇదే అండి యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్. ఎంతమందికి ఈ సిచ్యువేషన్ రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈరోజు వచ్చిన ఎనర్జీస్ అయితే చాలా హెవీగా ఉన్నాయి. అండ్ ఇది మీ రీడింగా కాదా తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. టేక్ కేర్.